హలో ఫ్రెండ్స్, ఛానల్కి మళ్ళీ స్వాగతం. మీ సిపిఆర్ డీటెయిల్స్ ఆన్లైన్లో చెక్ చేయాలంటే అందులో అడ్రస్ ఏంటి, బ్లాక్ నంబర్ ఏంటి, ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైనా ఆన్లైన్ డిజిటల్ సర్వీస్ తీసుకోవాలనుకున్నా, ఉదాహరణకి ఇలా బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా, లేదా బెనిఫిట్లో మీ రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా అక్కడ బ్లాక్ నంబర్ ఎంటర్ చేయాలి. బ్లాక్ నంబర్ లేకపోతే దాన్ని యాక్టివేట్ చేయలేరు. కాబట్టి ఫ్రెండ్స్, మీ సిపిఆర్ డీటెయిల్స్ మీరే ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. ఇది పూర్తిగా సాధ్యం. ఎక్కడికి వెళ్ళి డబ్బు పెట్టి ప్రింట్అవుట్ తీసుకోవాల్సిన పని లేదు. ఆన్లైన్లో ఓపెన్ చేసి ప్రింట్ తీసుకోండి, లేదా మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. అందులో మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కూడా చెక్ చేయొచ్చు. మీ పని ఏమిటి, మీరు ఏ జాబ్ చేస్తున్నారు అన్న అన్ని వివరాలు మీకే ఆన్లైన్లో కనిపిస్తాయి. ఈ వీడియోలో ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో చాలా ఇంపార్టెంట్, పూర్తిగా చూడండి. నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నా ఛానల్లో ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు వస్తుంటాయి. మరి వీడియో మొదలు పెడదాం. ఫ్రెండ్స్, మీ సిపిఆర్ డీటెయిల్స్ ఆన్లైన్లో చూడాలంటే bahrain.bh వెబ్సైట్కి రావాలి. దాన్ని గూగుల్లో టైప్ చేయాలి. bahrain.bh అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే చూడండి, మీ ముందు ఇలాంటిదే పేజీ ఓపెన్ అవుతుంది. ఇది bahrain.bh సైట్. ఇప్పుడు అరబిక్లో ఉంది. ఇంగ్లీష్లోకి మార్చాలంటే ఇక్కడ ఇంగ్లీష్ బటన్ ఉంది, దానిపై క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేస్తే పేజ్ ఇంగ్లీష్లోకి మారుతుంది. కావాల్సిన సర్వీస్ని ఇక్కడే సెర్చ్ చేయొచ్చు. సర్వీస్ని చూడాలంటే ఇక్కడ ఈ సర్వీసెస్ బటన్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఆన్లైన్లో ఉపయోగించగల అన్ని ఈ సర్వీసులు మీ ముందే ఇలా కనిపిస్తాయి. కేటగిరీ ప్రకారం చూడాలంటే పేజీని కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఈ సర్వీస్ కేటగిరీస్ ఉంటాయి. ఐడెంటిటీ, పాస్పోర్ట్, వీసా వివరాలకు ఈ ఆప్షన్ ఉంది. ట్రాఫిక్, వాహనాలు, ట్రాన్స్పోర్ట్లకు వేరే కేటగిరీ ఉంది. ఇలా అన్ని సర్వీసులు ఇక్కడ దొరుకుతాయి. మిత్రులారా, సిపిఆర్ చూడాలంటే ఐడెంటిటీ, పాస్పోర్ట్, వీసా ఆప్షన్పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీరు ఐడెంటిటీ, పాస్పోర్ట్, వీసా పేజీకి వచ్చారు. ఇక్కడ కేటగిరీలు కనిపిస్తున్నాయి. ఐడెంటిటీ, పాస్పోర్ట్, ట్రావెల్ అండ్ వీసాస్ అని ఉన్నాయి. మీరు కిందికి వస్తే ఐడి కార్డుకు సంబంధించిన అన్ని సర్వీసులు కనిపిస్తాయి. మన సిపిఆర్ డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ సర్వీస్ని ఎంచుకోవాలి. ప్రింట్ ఐడి కార్డ్ డీటెయిల్ సర్టిఫికేట్ పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు మిత్రులారా, ప్రింట్ ఐడి కార్డ్ డీటెయిల్ సర్టిఫికేట్ పేజీకి వచ్చాం. సర్వీస్ వాడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పేజీలోకి వచ్చాక ప్రింట్ ఐడి కార్డ్ సర్టిఫికేట్ స్టేట్మెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచే మీ డీటెయిల్స్ కనిపిస్తాయి, కానీ ముందు ఈ కీతో లాగిన్ కావాలి. మీరు క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ ఐడి అంటే మీ సిపిఆర్ నంబర్, అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సిపిఆర్ నంబర్ వేసి పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వాలి. ఈ కీ లేకపోతే ముందే క్రియేట్ చేసుకోండి, ఇది చాలా ముఖ్యం. బహ్రెయిన్ ప్రభుత్వ ఆన్లైన్ సర్వీసులు వాడాలంటే ఈ కీ తప్పనిసరి. అది మీ దగ్గర లేకపోతే ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు. డోంట్ హ్యావ్ అన్ అకౌంట్, రిజిస్టర్ నౌ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజీ తెరుచుకుంటుంది. ఇక్కడ పర్సనల్ నెంబర్ అంటే సిపిఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, బ్లాక్ నెంబర్ వేయాలి. బ్లాక్ నెంబర్ తర్వాత మీ ఐడి ఎక్స్పైరీ డేట్, కంట్రీని సెట్ చేయాలి. ఆపై మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి పెట్టి ఐఎమ్ నాట్ రోబోట్ చెక్ బాక్స్ పై క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ నొక్కితే మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. వెరిఫికేషన్ కోసం ఆ ఓటీపీ ఎంటర్ చేసి అక్కడే మీ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ తయారైన తర్వాత మళ్ళీ ఈ పేజీకి వచ్చి మీ సిపిఆర్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఇక్కడ అన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. మనకు ప్రింట్ ఐడి కార్డ్ సర్టిఫికేట్ అండ్ స్టేట్మెంట్ వివరాలు కావాలి కాబట్టి దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడున్న లాక్ ఇప్పుడు ఓపెన్ అయింది, ఎందుకంటే మనం ఈ కీతో లాగిన్ అయ్యాం. ఈ ఆప్షన్పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు చూడండి, దానిపై క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ మీ సిపిఆర్ నంబర్, పేరు కనిపిస్తున్నాయి. మీ మ్యారిటల్ స్టేటస్, ఎడ్యుకేషన్ లెవెల్, జాబ్ టైటిల్. సిపిఆర్లో మీ పని ఏదిగా ఉందో అది ఇక్కడ వస్తుంది. మీ ఎంప్లాయర్ ఎవరో ఆ ఎంప్లాయర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు, అలాగే మీ అడ్రస్ కూడా. ఈ అడ్రస్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీ అన్ని డీటెయిల్స్ ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐడి కార్డ్ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఆ సర్టిఫికేట్ కూడా కావాలంటే పక్కనున్న వ్యూ బటన్ పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అప్పుడు మీ సిపిఆర్కు సంబంధించిన స్టేట్మెంట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్ డీటెయిల్స్ అని ఉంది. అలాగే మీ ఫోటో కూడా ఇక్కడ కనిపిస్తోంది. మీ పర్సనల్ నెంబర్, పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ అన్నీ ఇక్కడ ఉన్నాయి.
మీ ఐడి కార్డ్ ఇష్యూ డేట్, రెసిడెన్షియల్ అడ్రస్ కూడా ఇక్కడే ఉన్నాయి. మీ ఆక్యుపేషన్, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ యాక్టివ్గా ఉందా లేదా అన్నది కూడా ఇక్కడ రాసి ఉంటుంది. ఎంప్లాయర్ యూనిట్ నంబర్ అంటే ఎంప్లాయర్ ఐడి కూడా ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మీ ఎంప్లాయర్ పేరు కూడా ఉంటుంది. మీ పాస్పోర్ట్ నంబర్, దాని ఎక్స్పైరీ డేట్ ఇక్కడ ఉన్నాయి. స్పాన్సర్ నంబర్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. అదేవిధంగా మీ రెసిడెన్సీ నెంబర్ తెలియకపోతే అది కూడా ఇక్కడ ఇచ్చి ఉంటుంది. ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ ఉన్న కంప్యూటర్ ఐకాన్ బటన్ పై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్కి ప్రింటర్ ఉంటే నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు, లేకపోతే పీడిఎఫ్గా సేవ్ చేసి మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్, మీ సిపిఆర్ డీటెయిల్స్ని ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. దాని స్టేట్మెంట్ కాపీని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బై బై.